హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడే రాజధాని ఏరియాలోకి అయితే అడుగు పెట్టాము. మే 2న మోడీ గారి మీటింగ్ అయితే ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది కదా. చాలామంది మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో చాలామంది అయితే టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చూశారు. బట్ బిహైండ్ ద సీన్స్ అసలు ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఎంతమంది హెల్ప్ చేశారు, ఎంతమంది ఎఫర్ట్స్ పెట్టారు అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ ఏరియాలో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక 3 years తర్వాత మళ్ళీ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది నేను ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మనకి హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నప్పుడు హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేశారో చూసాం కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీని మించి అమరావతిలో క్వాంటమ్ హైటెక్ పార్క్ని అయితే బిల్డ్ చేయబోతున్నారంట. సో ఒక 3 years మనం ఓపికతో వెయిట్ చేసి ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఇప్పటికే మన రాజధానిలో చాలా యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, విట్, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మన దగ్గర ఇంకా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, అలాగే అన్ని కేటగిరీస్కి, అన్ని సెక్టార్స్కి సంబంధించిన కంపెనీస్ కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అలా వస్తే మనం ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫారిన్ కంట్రీస్కి జాబ్స్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ పనులన్నీ ఇంత క్విక్గా స్టార్ట్ అవుతుంటే సో ఆ హోప్ కూడా ఎక్కువ కాలం లేదు అనే హోప్ అయితే ఒకటి మనకి కనిపిస్తుంది. ఈరోజైతే మన ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా 18 ప్రాజెక్ట్స్కి ఇనాగ్రేషన్ అయితే జరిగింది. సో రాబోయే 3 yearsలో మనం హ్యూజ్ డెవలప్మెంట్ అయితే చూడబోతున్నాము అని చెప్పేసి మన సీఎం గారు అయితే ప్రామిస్ చేశారు. సో మనం కూడా ఓపికతో వెయిట్ చేసి చూసేద్దాం. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీటింగ్ అయిపోయి 2 days అవుతుంది. సో మనం చూస్తుంటే కనుక వెరీ నెక్స్ట్ డేనే, మీటింగ్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డేనే ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్టార్ట్ అయిపోయినాయి. 10 years బ్యాక్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఫినాన్షియల్ హెల్ప్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే ఫినాన్షియల్ హెల్ప్ మనకి ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయితే కనుక ఇంకా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయో అన్ని పాసిబుల్ వేస్లో కూడా డెవలప్మెంట్ చేయడానికి మన గవర్నమెంట్ అయితే చూస్తుంది అనుకుంటున్నాము. సో మనం ఇక్కడ చూస్తుంటే కనుక దూరం నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్, 4-5 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్. కొన్ని కారణాల వల్ల అవి అలాగే ఆగిపోయి ఉన్నాయి, డెవలప్మెంట్ అవ్వకుండా. సో ఇప్పటి నుంచైనా అవి మళ్ళీ తిరిగి వాటికి డెవలప్మెంట్ వస్తే 3 yearsలో కనుక మనం ఖచ్చితంగా మంచి చేంజ్ని అయితే చూస్తాము. అండ్ ఇక్కడ మీరు ఈ శిలా ఫలకాలను అయితే చూస్తుంటే 2014లో మోడీ గారి చేత ఇవి ఇనాగ్రేట్ చేయబడ్డాయి అనమాట. ఫస్ట్ టైం మన రాజధాని శంకుస్థాపన జరుగుతున్నప్పుడు చూస్తే టైము 22/10/2015లో రాజధాని నిర్మాణం అప్పుడు వీటికి శంకుస్థాపన అయితే చేశారు. ఈ ఏరియా వచ్చేసి ఉద్దండరాయనిపాలెం. ఇక్కడ అప్పుడు ఒక స్పెషల్ ఏంటంటే ప్రతి గ్రామం నుంచి రైతులు మట్టిని కొంచెం కొంచెం మట్టిని అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ప్లేస్ చేశారు. అలాగే 35 హోలీ రివర్స్ నుంచి పవిత్ర జలాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టారు. మనకు ఆ విజువల్స్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో 10 years నుంచి అది అలాగే ఉందన్నమాట. సో అసలు ఈ మీటింగ్ కోసం ఏర్పాట్లు ఎలా చేస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్స్ కానీ, లేదంటే ఫుడ్ స్టాల్స్ కానీ, వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ, మజ్జిగ ప్యాకెట్స్ కానీ, ఫుడ్ కానీ, ఇలా ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా వెల్గా ఆర్గనైజ్ చేశారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరెవరైతే ఇచ్చారో, వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, పోలీసులు కానీ, సో వీళ్ళందరికీ చాలా చాలా మనం థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు. ఈ మీటింగ్కి కొన్ని వేలల్లో అటెండ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, తొక్కిసలాట జరగకుండా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. పొరపాటున ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మెడికల్ సపోర్ట్ అయితే మనం ఎక్కడ అన్ని చోట్ల చూస్తున్నాము. అంబులెన్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పార్కింగ్కి కూడా ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్లో మనం పోలీసులను అయితే చూస్తున్నాం అక్కడ. అలాగే మీటింగ్లో సీటింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు, జోన్స్ వైజ్గా. అంటే ఫార్మర్స్, రైతులందరికీ ఒక జోను, ఎంప్లాయీస్ అందరికీ ఒక జోను, ఇంకా ఇట్లా కేటగిరీస్ ఉంటాయి కదా వర్కర్స్లో, వాళ్ళందరికీ ఇట్లా సపరేట్ జోన్స్ పెట్టేసి చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేశారు సీటింగ్ అదంతా కూడా. వర్షం పడ్డా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి రెయిన్ ప్రూఫ్ టెంట్స్ అయితే వేశారు.
మీటింగ్ రోజు మీటింగ్ టైంలో వేరే వేరే కొన్ని ఏరియాస్లో లైట్గా వర్షం అయితే పడింది, కానీ లక్కీగా ఆ మీటింగ్ ఏరియాలో మాత్రం వర్షం కూడా పడలేదు. అండ్ ఎండ కూడా రోజు ఉండే ఎండ కన్నా ఆ రోజు చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో మోడీ గారు అన్నారంట, ఇప్పటి వరకు నా సర్వీస్లో నేను చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాను, బట్ ఏ మీటింగ్ కూడా క్యాన్సిల్ అవ్వలేదు, అలాగే ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అన్నారంట. సో ఆయన అన్నట్టుగానే మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అలాగే ఇప్పుడు మనం ఉద్దండరాయనిపాలెంలో చూసుకుంటే మనకి ఒక స్పెషల్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా రకాల లేఅవుట్స్ అయితే మనం అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మన రాజధాని అనే దాని గురించి ముందుగానే లేఅవుట్స్ తోటి ఎలా ఉండబోతుంది అనేది మనకి క్లియర్గా చూపించారు. ఒకసారి ఈ లేఅవుట్స్ చూస్తే చాలు మనకి ఫ్యూచర్ రాజధాని ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే రాబోతుంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తే ఎలా ఉండబోతుంది, ఏ ప్లేస్లో ఉండబోతున్నాయి, రోడ్డు మార్గాలు ఎలా ఉండబోతున్నాయి, రైలు మార్గాలు ఎలా ఉండబోతున్నాయి, విమానాల కోసం అంటే ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో వస్తున్నాయి, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేది ప్రతిదీ మ్యాప్ వైజ్గా కానీ లేదంటే క్లియర్గా రోడ్ మ్యాప్స్ తోటి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనం ప్రీవియస్గా చూసుకున్నా కూడా ఓవరాల్ ఇండియాలో రివర్స్కి దగ్గరలో ఉన్నటువంటి క్యాపిటల్స్ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో అదేవిధంగా మనకి లక్కీగా కృష్ణా రివర్ కూడా పక్కనే ఉండడం వల్ల అసలు నీటికి ఎలాంటి కొరత ఉండదనేది క్లియర్గా అర్థమవుతుంది. పవర్కి ఎలాంటి కొరత ఉండదనేది అర్థమవుతుంది. సో డెవలప్మెంట్కి ఇవి వన్ ఆఫ్ ది మెయిన్ రీసోర్సెస్ కాబట్టి ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ అనేది మనకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, జనరల్గా వీ కెన్ ఇమాజిన్ కదా. ఇలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఈ లేఅవుట్స్లో అసలు రెసిడెన్షియల్ ఏరియాస్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రా ప్లాన్ ఎలా ఉంది, ఎంత భూభాగం దేనికి యూస్ చేస్తున్నారు అనేది క్లియర్గా బోర్డ్ మీద తెలుగులో వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా నా మాటల్లో కాకుండా నాతో పాటు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.